కొల్లు బాబీ కైకలూరు నియోజకవర్గంలో ఈ పేరు బాగా వినపడుతుంది. అక్కడ నుంచి మొదలు పెట్టుకుని రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ పేరు బాగా వినిపిస్తుంది. ఈ కొల్లు బాబీ అనేవాడు ఎస్సీ మాల కులానికి చెందినటువంటి వారిని, ఆడవాళ్ళని అయితే మాల ముండల్లారా మాల లంజల్లారా అని మాట్లాడుతున్నాడు. అదే మగవాళ్ళనైతే మాల లంజా కొడకల్లారా అని మాట్లాడుతూ వీడియోలు కూడా రిలీజ్ అయినాయి. సో అక్కడ ఉన్నటువంటి మాల కులానికి చెందినటువంటి వారిని దారుణంగా హింసిస్తూ కొంతమంది హాస్పిటల్లో కాళ్ళు చేతులు ఎరగొట్టుకొని తలకాయలు పగిలే హాస్పిటల్లో పరిస్థితులు ఉన్నాయి. వాళ్ళందరూ కూడా భయభ్రాంతులకు గురవుతున్నారు. ప్రభుత్వం వీడికి అధికార ప్రభుత్వం వీడికి బాగా సపోర్ట్గా ఉంది. అక్కడ ఎమ్మెల్యే కామినేని శ్రీనివాసరావు గారు ఇప్పుడు అతనికి బాగా అనుచరుడుగా ఉన్నాడు. వాడు ఇష్టానుసారంగా చేస్తున్నాడు. ఇక్కడ పక్కన ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు మరి చూస్తున్నారో నిద్రపోతున్నారో, డిప్యూటీ సీఎం కూడా ఏం చేస్తున్నారో తెలియట్లేదు. అక్కడ జరుగుతున్న దారుణాలు, మరో సుండూరు కారం చేడు ఏమవుతుందో కూడా తెలియని పరిస్థితులు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వం చూస్తే ఎలా ఉంటుంది? అలాంటి వాడిని బయటికి రానివ్వకుండా అరెస్ట్ చేసి లోపలనే ఉంచాలి, బయటికి రానివ్వకూడదు. ఎందుకంటే వాడు చేస్తున్న కార్యక్రమం టెక్నాలజీని ఉపయోగిస్తున్నాడు. టెక్నాలజీ తోటి డ్రోన్ కెమెరాలు వాళ్ళ ప్రాంతాల్లో పైకి వదిలి ఎక్కడైతే రోడ్ల మీద జనాలు ఉన్నారు, ఆ కాలనీలో వాసులు ఎక్కడైతే ఏ ఇంట్లో లేరు, ఏ రోడ్ల మీద లేరు, ఎక్కడున్నారు అనేవి గమనిస్తూ వాళ్ళని కొట్టడానికి చంపడానికి ప్లాన్ జరుగుతుంది. సో ఇలాంటి టెక్నాలజీని ఉపయోగించి కూడా క్రిమినల్ మైండ్తో ఉన్నటువంటి వాడిని ఖచ్చితంగా లోపలే ఉంచాలి. సో గవర్నమెంట్కి నేను ఇచ్చే నివేదిక ఏంటంటే విజ్ఞప్తి అనుకోండి, ఇది ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు ఆ కాపు వర్గానికి చెందినటువంటి వాడు కొల్లు బాబీ అనేవాడిని ఖచ్చితంగా అరెస్ట్ చేయాలి. దీని మీద లేకపోతే ఖచ్చితంగా రాష్ట్రంలో ఏం జరుగుతుందో కూడా అర్థం కాని పరిస్థితి. అక్కడ దళితులు ఏం ఊరుకోరు. ఖచ్చితంగా అక్కడ కాకపోతే రాష్ట్ర వ్యాప్తంగా కూడా దీని మీద కొంచెం చర్చనీయాంశంగా మారింది ఈ అంశం. ఈ దళిత సంఘాలు మొత్తం కూడా ఏకమై రేపు ఇంట్లో అక్కడ మీటింగ్ పెట్టే పరిస్థితి కూడా ఉంది. సో దీన్ని దృష్టిలో పెట్టుకొని ఖచ్చితంగా వాడిని అరెస్ట్ చేసి లోపలేస్తే కానీ ఈ టెక్నాలజీని ఉపయోగించి ఎంత క్రిమినల్ మైండ్ చూడండి. సో పవన్ కళ్యాణ్ గారు దీన్ని దృష్టిలో పెట్టుకుని ఖచ్చితంగా దీన్ని ఇక్కడిక్కడే సమస్య పరిష్కరిస్తే కానీ లేకపోతే కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదుర్కోవాల్సి వచ్చింది కూటమి ప్రభుత్వం. థ్యాంక్ యూ.